పూలమాలతో సత్కరించి ఆయన జయంతిని పురస్కరించుకొని ఆ తదుపరి అన్నదానం కూడా చేస్తుంటాం ఇక్కడ. తర్వాత మా అబ్బాయి పేరు మీద ఈ మధ్య యొక్క చలివేంద్ర అని ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్లో మేము ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే మా అబ్బాయి ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, అమెజాన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. 2019లో స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆయన యొక్క స్ఫూర్తి కోసము ప్రతి సంవత్సరం ఇలాంటి సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను. ఇక వాటర్ ఫిల్టర్ కానీ, అక్కడ రోడ్ల మీద పబ్లిక్ బెంచెస్ కానీ, పబ్లిక్ పర్పస్ వాటర్, మహాత్మా గాంధీ బస్సులో వాటర్ ఫిల్టర్ పెట్టాను, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో వాటర్ ఫిల్టర్ పెట్టాను, వివిధ స్కూల్స్లో పెట్టాను. మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్కడక్కడ బెంచ్లు పెట్టా పబ్లిక్ కూర్చోవడానికి కోసమని. ఇక మా అబ్బాయి పేరు మీద బర్త్డేకు, డెత్ డేకు అన్నదానం చేస్తాను. అన్నద ఆశ్రమం ఉంది కదా, ఎల్బీ నగర్ కోర్ట్ దగ్గర, అక్కడ అన్న ఎవ్రీ ఇయర్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ చేసుకుంటాను. ఆయన పేరు మీద ఉన్నాడు ఒకే అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఆయన అమెజాన్ సాఫ్ట్వేర్లో ఎంప్లాయీగా ఉంటే ఆ కంపెనీ వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ తోటి ఇలాంటి సేవా సైడ్ చేసుకుంటాను. ఇది నా యొక్క కాన్సెప్ట్. మా మేడము, మా ఫాదర్, మా బావగారు చెప్పి చూడండి. అదే దీన్ని చేసే సేవా కార్యక్రమం. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం మీకు కూడా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మా అబ్బాయి భవిష్యత్తులో కూడా ఎట్లా కొనసాగిస్తారా? భవిష్యత్తులో ఇలానే కొనసాగిస్తాను. నేను ఉన్నంత వరకు మా అబ్బాయి యొక్క స్ఫూర్తి కోసం నేను కొనసాగిస్తూనే ఉంటాను.